ఒక హస్బెండ్ వైఫ్ పేరు మీద ప్రాపర్టీస్ కొన్నాడు. వాళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చినాయి. డివోర్స్ దాకా పోయింది. డివోర్స్ అయిపోయింది. డివోర్స్ అయిపోయిన తర్వాత వైఫ్ పేరు మీద ఏదైతే ప్రాపర్టీ కొన్నాడో అతని డబ్బులైనా సరే, కానీ వైఫ్ పేరు మీద డైరెక్ట్ సేల్ చేసి కొన్నప్పుడు ఆ ప్రాపర్టీ మళ్ళీ వెనక్కి హస్బెండ్ తీసుకోవచ్చా అనే క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే తీసుకోరాదు. 80% తీసుకోవడానికి ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఆమె పేరు మీద కొనేసిండు. అంటే ఆ ఆమెది ప్రాపర్టీ అన్నట్టు. అది ఎవరు డబ్బులు పెట్టినా సరే ఆ అమ్మాయి పేరు మీద అంటే వైఫ్ పేరు మీదకి ప్రాపర్టీ అనేది ట్రాన్స్ఫర్ అయిపోయింది. అండ్ ఆమె పేరు మీద ఉంది. సో ఆమె దానికి అబ్సల్యూట్ ఓనర్, టైటిల్ ఓనర్. సో అలాంటి సందర్భంలో ఆమె ఆస్తి ఆల్రెడీ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఏ విధంగా కూడా ఆ హస్బెండ్ వెళ్ళి అతను డబ్బులు పెట్టినా సరే ఇవి నా డబ్బులు అని క్లెయిమ్ బ్యాక్ చేసుకునే రైట్ అనేది హస్బెండ్కి లేదు. సో అందుకని మీరు ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఒకవేళ మీ ప్రాపర్టీని సెక్యూర్ చేసుకోవాలనుకున్నా లేకపోతే ఫ్యూచర్ వచ్చే లిటిగేషన్ అవాయిడ్ చేయాలనుకున్నప్పుడు మాత్రం ప్రాపర్టీ కొనాలనుకుంటే మాత్రం మీ పేరు మీదనే కొనండి. ఆర్ లేకపోతే అట్లీస్ట్ జాయింట్ ప్రాపర్టీలా కొనండి. అలాంటి టైంలో అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి లిటిగేషన్ అవాయిడ్ చేసిన వాళ్ళు అవుతారు.